మరియు బీపీ ఉన్న వాళ్ళకి సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా? ఎస్, బీపీ ఉన్న వాళ్ళకు ఒక్కొక్కసారి రక్తనాళాలు చాలా గట్టిపడిపోతాయి. సో యూజువల్గా మామూలుగా ఉన్నప్పుడు ఉండే రక్తం సరిపోదు పెనిస్ గట్టిపడడానికి, ఎక్స్ట్రా రక్తం అవసరం. అయితే దానికి సప్లై చేసే రక్తనాళం వెడల్పు కాలేనప్పుడు సరిపోయినంత రక్తాన్ని పెనిస్లో ఉన్నటువంటి కార్పోరా క్యావర్నోసాకు తీసుకురాలేకపోతాయి. అలా రాలేని పక్షంలో వాళ్లకు సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. లేదా కొన్ని బీపీ మాత్రలు, ఫర్ ఎగ్జాంపుల్ అటెన్లాల్ అని, బీటా బ్లాకర్స్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వేసుకుంటే కూడా సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. కనుక బీపీ ఉన్నవాళ్ళు డాక్టర్ని కలుసుకొని బీటా బ్లాకర్స్ లేని మందులు వాడుకుంటే బీపీకి ఈ ప్రాబ్లం ఉండదు. ఇకపోతే షుగర్ అంటే రక్తంలో షుగర్ ఉండడం వల్ల చాలామంది అది కంట్రోల్ అవుతున్నది కదా అనుకుంటారు. కానీ షుగర్ వ్యాధిలో డ్యామేజ్ అయ్యేటి రక్తనాళాలు, జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటాం. ఏ రక్తాన్ని అయితే అవి తీసుకొచ్చే చిన్న చిన్న ట్యూబులు ఉంటాయో అవన్నీ డ్యామేజ్ అవుతాయి. అది కళ్ళకు వచ్చే రక్తనాళాన్ని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ రెటినోపతి అంటారు. అవే డయాబెటీస్లో ఆ రక్తనాళాలు ఏవైతే నరాలకు సప్లై చేస్తాయో అవి డ్యామేజ్ అయితే వాటిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఒక్క డయాబెటీస్ ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు లెక్క. కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు తమ రక్తాన్ని వేరే వాళ్లకు, షుగర్ లేని వాళ్లకు రక్తదానం చేస్తే తీసుకున్న అతనికి షుగర్ రాదు. కనుక డయాబెటిక్ వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి సరిపోయినంత రక్తం రాక వాళ్లకు సంసారం చేయడంలో ఇబ్బందులు వస్తాయి. వీళ్లకు షుగర్ కంట్రోల్ ఉంది కదా అనుకుంటారు. కంట్రోల్ ఉన్నా కూడా కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. కనుక మీరు డాక్టర్ని సంప్రదించి PDE5 గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. బోత్ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు కూడా. ఒకవేళ ట్యాబ్లెట్ కనుక పనిచేయకపోతే పినల్ ఇంప్లాంట్ అని ఒక సర్జరీ చేస్తాం. ఇది పినల్ ఇంప్లాంట్. ఈ పినిస్లో సర్జరీ చేసి దీని లోపలికి పెడతాం. కనుక ఇది హార్డ్గా ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకు ముఖ్యంగా పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒక పెద్ద బూన్.